₹4,000 పింఛన్ ఇంటికే కుప్పంలో 1,00,000 మెజారిటీ లక్ష్యమన్న చంద్రబాబు. అధికారంలోకి రాగానే మద్యం రేట్లు తగ్గిస్తామని హామీ. సజ్జలపై ఏపీ ఎన్నికల సంఘానికి అచ్చెన్న కంప్లైంట్. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు. ప్రెస్ మీట్లు పెట్టి విపక్షాలపై ఆరోపణలేంటని ప్రశ్నలు. మేమంతా సిద్ధం యాత్రకు వైసీపీ రెడీ. ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచార భేరీ. 27 నుంచి 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం. నేతలు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ రావు బెదిరించి బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్లు ఇప్పించినట్లు గుర్తింపు. రుణమాఫీ ప్రకటించకపోతే సచివాలయ ముట్టడి. రేవంత్ సర్కార్ రైతులను నట్టేట ముంచిందని హరీష్ ఫైర్. అప్పులు కట్టొద్దు, అండగా ఉంటామని అన్నదాతలకు పిలుపు. మనవడితో రేవంత్, మూవీ టీంతో విజయ్. గల్లీ టు ఢిల్లీ అదుర్స్ అనిపించేలా హోలీ వేడుకలు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విషాద ఘటనలు. చూడాల్సింది శరీర భాగాలు కాదు, మహిళల అభివృద్ధి. కాంగ్రెస్ నేతకు అద్రిపోయే కౌంటర్ ఇచ్చిన కంగనా. దెబ్బకు ట్వీట్ డిలీట్ చేసిన సుప్రియా శ్రీనాథే. అరుణాచల్ ప్రదేశ్పై మారని డ్రాగన్ కంట్రీ తీరు. భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని ఓవర్ యాక్షన్. ధీటుగా కౌంటర్ ఇస్తోన్న ఇండియన్ నెటిజన్స్. ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ. మిగిలిన 38 మ్యాచ్లకు తేదీలు ఖరారు. మే 26న చెన్నై వేదికగా ఫైనల్ మ్యాచ్. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ. ప్రియుటు మథియాస్ బోతో మ్యారేజీ. బ్యూటీ నుంచి అధికారికంగా రాని అనౌన్స్మెంట్.